హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ ఈదురుగాలుల వల్ల వర్షంతో నగరంలో పలు చోట్ల కూలిన చెట్లను తొలగించింది. సోమాజిగూడ ఆర్టీ ఆఫీస్ దగ్గర రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. అటు సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్, ముషీరాబాద్, అసెంబ్లీ రోడ్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో పడిన వృక్షాల్ని తీసేశాయి. పలు చోట్ల వరద నీటిని అక్కడున్న వరద నీటిని కూడా డ్రైనేజీల్లోకి పంపించే ప్రయత్నం చేశాయి డిఆర్ఎఫ్ సిబ్బంది. మరోవైపు చెట్లు పడిన ప్రాంతాలు, నీరు నిలిచిన రోడ్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అంతకుముందు వర్ష ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చూడాలి. ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ఇతర విభాగాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలన్నారు.